జస్ట్ అలా చెప్తూ ఉన్నారా అని చూసే వాళ్ళు, ఆసక్తిగా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు నవే డేస్. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ, న్యాచురల్ డెలివరీస్. సో బేసిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో అటు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ట్రావెల్ చేసి, మార్చుకుని, అర్థం చేసుకుని, టైం స్పెండ్ చేసి టుగెదర్ వాళ్ళ అలవాట్లు మార్చుకుని, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుని, వాళ్ళు ఒకే మాట మీద నిలబడి కలిసి ఉంటే ఆబ్వియస్లీ అది వాళ్ళకి చాలా మంచిది. ప్రెగ్నెన్సీ వచ్చేది రాంది సెకండరీ, బట్ పర్సనల్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ వాళ్ళు స్పెండ్ చేసే టైంలోనే చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అది నేను గమనించిన తర్వాత వాళ్ళని ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. అందులో వాళ్ళు 21 days ప్రోగ్రామ్. అది బేసిక్గా మీరు ఏమేం చేయాలి, ఎలా చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి అనేది వాళ్ళకి చాలా ఇలాబొరేట్గా చెప్తాం. దాని తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఎక్కడెక్కడ మార్చుకోవాలి లైఫ్ స్టైల్, ఎక్కడెక్కడ మంచి ఇవి ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ దూరం చేసేసేయాలనేవి చెప్తాం. సో వెన్ యూ చేంజ్ యువర్ డయట్, వెన్ యూ చేంజ్ యువర్ స్ట్రెస్ ప్యాటర్న్, వెన్ యూ చేంజ్ యువర్ స్లీప్ ప్యాటర్న్, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అంటే గ్రోత్ హార్మోన్ మంచిగా రిలీజ్ అవుతుంది, హార్మోన్స్ మంచిగా ఉంటాయి. అండ్ మనం నెసెసరీ వైటమిన్ సప్లిమెంట్ చేస్తే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఫిట్నెస్ మీద స్ట్రెస్ చేసుకుని టుగెదర్ చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ చెప్పాము, కలిసి ఇంటి పనులు చేసుకున్నారు, మేడ్స్ గిడ్స్ తీసేసి జిమ్ములు బంద్ చేసేసేసి ఇంట్లోనే ఏది ఇంటి పని మొత్తం చేసుకున్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన వైటమిన్స్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ మనం చెప్తే ఖచ్చితంగా 80% న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. ఏ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏవి లేక, చెప్పేవాళ్ళు లేక అన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి. పోనీ అవేమన్నా సక్సెస్ అవుతున్నాయా? లేదు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఫెయిల్ అవుతున్నాయి. పర్సనల్గా కూడా నేను చాలా మందికి ఫెయిల్ అయ్యి ఇంకా గతిలేక ఏదో ఒకటో సక్సెస్ అట్లా అవుతుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకోకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసినా, స్థూలకాయం తగ్గకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసినా లాభం ఉండదు. ఓన్లీ ఫైనాన్షియల్ లాస్ తప్పితే, డ్రైన్ అవడం తప్పితే, డిసప్పాయింట్మెంట్ తప్పితే మీకు రిజల్ట్స్ అనేవి ఉండవు. రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి? ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ పెరిగినప్పుడే రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ కోసం మీరు న్యాచురల్గా ట్రై చేస్తే మీకు సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ట్రై చేసిన దానికి ప్రెగ్నెన్సీ కాదు ఇంపార్టెంట్, దాన్ని డెలివరీ దాకా తీసుకెళ్లాలా. మరి ఆ ఆరోగ్యం మెయింటైన్ చేస్తేనే కదా అది డెలివరీ దాకా వెళ్తుంది. షుగర్లు, బీపీలు, ప్రీటర్మ్ డెలివరీస్, కాంప్లికేషన్స్ కాకుండా మీరు ఏ షార్ట్ కట్ వెళ్ళినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఏ బీపీఓ, షుగరో, లేకపోతే మిస్క్యారేజెసో, లేకపోతే ప్రీటర్మ్ డెలివరీసో ఏదో ఒకటి తగులుకుంటుంది. మీరు న్యాచురల్గా ప్లాన్ చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని వచ్చిన ప్రెగ్నెన్సీస్ టర్మ్ దాకా వెళ్తాయి. అండ్ ఇంకా డెలివరీ అంటారా, డెలివరీ కూడా ఇప్పుడు నార్మల్ డెలివరీ అనుకో, కొన్ని గంటలు పెయిన్ ఉంటుంది, పేషెంట్ని ఎంగేజ్ చేయాలి, పేషెంట్ ఫ్యామిలీని ఎంగేజ్ చేయాలి, పేషెంట్కి ఓర్పు, సహనము, ఆ నార్మల్ డెలివరీ అవ్వాలి, అది మంచిది అనే సంకల్పం ఉండాలి. హస్బెండ్ సపోర్టింగ్గా ఉండాలి, పేరెంట్స్ సపోర్టింగ్గా ఉండాలి, ఇన్లా సపోర్టింగ్గా ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్టింగ్గా ఉండాలి, ఎవ్వరు బ్రెయిన్ స్పాయిల్ చేయొద్దు. ఇవన్నీ చేసి డెలివరీ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి శ్రావణి. బేబీస్ ఆర్ లైక్ వన్ మ్యాజిక్ బాక్స్. మ్యాజిక్ బాక్స్ నుంచి అన్నిసార్లు మంచిగా నవ్వుతూ బొమ్మలు వస్తాయి కదా, అలాగే ప్రతిసారి మంచి జరుగుతుంది. కానీ కొన్ని వందల్లో ఒక ప్రెగ్నెన్సీ బేబీ క్రై చేయదు. అది ఎందుకు క్రై చేయదో దానికే తెలియదు. ఏదో సర్క్యులేషన్ ప్రాబ్లము, అది సెక్షన్ లో అయినా క్రై చేయకపోయినా చేసేదే ఉండదు. ఎన్ఐసియు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు రిసర్చ్ చేసుకోవాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. నార్మల్ డెలివరీలో ఏదైనా ఇట్లాంటిది అయిందనుకో, నార్మల్ డెలివరీ వల్లే అయింది, ఇలా కాల్చి తినేస్తారు. సో ఇవన్నీ హెడేక్స్ ఎందుకు? వాళ్ళు అడుగుతారు సెక్షన్, మనం చేసేద్దాం, వాళ్ళు అడుగుతారు సెక్షన్, మనం చేసేద్దాం. సో ఇలా మెల్లిగా వ్యవస్థ అనేది మారింది. అండ్ మీరు అన్నారు నార్మల్ డెలివరీ అయింది కాబట్టి ఇట్లా ఉంది బేబీ సిచ్యువేషన్, అదే సెక్షన్ అయ్యి ఉంటే ఈజీగా అయిపోయేది. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు? చాలా ప్రెషర్ ఉంటుంది. సంవత్సరానికి 1-2 కేసెస్ అవుతాయి అట్లాగా. అవుట్ ఆఫ్ మొత్తం మనం కొన్ని వేలల్లో డెలివరీ చేస్తే 2 డెలివరీస్ అట్లా అవుతాయి. కానీ ఆ డెలివరీస్ ఎంత ప్రెషర్ తీసుకొస్తాయో మాకు తెలుసు. ఎందుకంటే దాని రీజన్ కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఆ లోపు వాళ్ళ ఓపిక లేక వాళ్ళు చేసే అరాచకం మామూలుగా ఉండదు. కానీ అవన్నిటి మీద మనము నిలబడాలి. ఎందుకంటే
అనాదిగా జరిగే నార్మల్ డెలివరీస్ అంతరించిపోవద్దు. ఏదో కొత్త తరహాగా వచ్చిందనేసేసి ఆ జిప్ మెథడో ఈ మెథడో ఆ మెథడో చాలా చెప్తారు కహానీలు. ఏం లేదు, సిజేరియన్ ఇస్ సిజేరియన్, నార్మల్ ఇస్ నార్మల్. దీని పేర్లు మారవు. ఎప్పటికైనా నార్మల్ డెలివరీ పేరు మారదు, ఎందుకంటే అది నార్మల్ కాబట్టి. అది కాని పక్షంలోనే సిజేరియన్ చేయాలి తప్పితే నార్మల్ డెలివరీకి ఆల్టర్నేటివ్ సిజేరియన్ కాదు. సిజేరియన్ సేఫ్ ఎట్టి పరిస్థితిలో కాదు. మదర్ కూడా బ్లడ్ లాస్ ఉండొచ్చు, బేబీ కూడా క్రై రాకపోతుండొచ్చు, బేబీ కూడా రెస్పిరేటరీ అరెస్ట్ రావచ్చు, బేబీ కూడా సడన్ గా డెలివరీ చేస్తాం కాబట్టి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు ఎంచుకున్న ప్రొసీజర్ కాబట్టి వాళ్ళు న్యూసెన్స్ చేయరు. అర్థమైందా? వాళ్ళు ప్రెషర్ చేసి ఏ ముహూర్తానికో చేయించుకుంటారు కదా, అలాంటి ప్రొసీజర్ వాళ్ళే అడుగుతారు కదా, మా అమ్మాయికి నొప్పి ఉండొద్దు అనేసి వాళ్ళు చేయించుకుంటారు కదా, వాళ్ళు న్యూసెన్స్ చేయరు. బికాస్ ఇట్స్ దేర్ చాయిస్. డాక్టర్ హెస్ నాట్ అడ్వైస్డ్, ఇట్ ఇస్ దేర్ చాయిస్ కాబట్టి వాళ్ళు ఏం చేయరు. కానీ డాక్టర్ చాయిస్ కింద వాళ్ళు ఎంచుకున్నా కూడా ఏదైనా చిన్న యాక్సిడెంట్స్ లాంటివి జరిగితే అస్సలు చాలా 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 బ్యాడ్గా. బట్ మీరు న్యాచురల్ డెలివరీ ట్రై చేస్తున్నారు మ్యామ్. సపోజ్ చాలా మంది పేషెంట్స్, మా అమ్మాయి అంత నొప్పులు పడలేదండి, మా వైఫ్కి అంత పెయిన్ బెరింగ్ వద్దు, అవసరం లేదు, సెక్షన్ చేసేసేయండి అని చాలా మంది మీకు చెప్పుంటారు ఆబ్వియస్లీ. బట్ ఈ టైంకే చెయ్యండి ఖచ్చితంగా, ఈ ముహూర్తంకే కావాలి అని అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అలా వచ్చిన పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళ టైంకే చేసేస్తారా మీరు? బేసిక్గా నా వరకు వచ్చే పేషెంట్స్ అందరూ నార్మల్ డెలివరీ కావాలని వచ్చేవాళ్ళే. డే టు టైం పెట్టే బ్యాచ్ కి వేరే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో బేసిక్ గా అలాంటి వాళ్ళు నా దగ్గరికి రారు. వచ్చినా కూడా ఇప్పుడు డెలివరీస్ అవుతున్నాయి. డెలివరీస్ అవుతున్నప్పుడు బహుశా ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి అమావాస్య ఉంది, మాకు వద్దమ్మా ఇప్పుడు ఏమన్నా డెలివరీ అవుతుందా ఒకసారి చెక్ చేయండి, ఎల్లుండి మళ్ళీ పిల్లలకు నొప్పులు వస్తే మాకు వద్దు అమావాస్య రోజు. ఎవరో వాళ్ళ బ్రెయిన్ స్పాయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం ఒకవేళ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి డెలివరీ అయ్యేలాగా అనిపిస్తే ముందు రోజే చేసేస్తాం. అది మా చేతిలో పని. డెలివరీ అయ్యేలా లేకపోతే మీరు ఏం కంగారు పడద్దు, ఆ రోజు ఏం డెలివరీ అవ్వదు, నొప్పులు వచ్చినప్పుడు చూసుకుందాంటే వెళ్ళండి అని చెప్తాం. అలా చిన్న చిన్నవి మాకు కూడా తగులుతాయి, కానీ మనం మార్చుకుంటాం, చేర్చుకుంటాం. అండ్ ఎవరికైతే మంచి ఫైండింగ్స్ ఉంటాయి, మనం చెప్పిన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్ని ఫాలో చేసి, యోగా చేసి, ఎక్సర్సైజ్ చేసి, మంచి వైటమిన్స్ తీసుకుని 38-39 వీక్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు, బేబీ వెయిట్ మంచిగా ఉంది, హెడ్ లోపట ఉంది, అంతా బాగుందంటే వాళ్ళకి నిజంగానే మనం ఎప్పుడంటే అప్పుడు నిజంగా డెలివర్ చేయొచ్చు. వాళ్ళు ఒక డే అడిగినా కూడా తప్పులేదు, ఇట్స్ ఓకే. వాళ్ళు ఇన్ని చేసినప్పుడు, వాళ్ళకి అంత మంచి ఫిట్నెస్ ఉన్నప్పుడు మనం వాళ్ళు అడిగిన డే రోజు చేస్తే తప్పులేదు. మరీ టైంలో చేయలేమేమో, కానీ మార్నింగ్లో చేసేస్తే చాలు అని చెప్పారనుకో, ముందు రోజు అడ్మిట్ చేసుకొని మేము చేసుకుంటాం. ఇది నేను నేర్చుకున్న ఆబ్స్టెట్రిక్స్. బికాస్ వాళ్ళు నార్మల్ డెలివరీ చేయించుకోవాలనుకున్నప్పుడు నాకు కుదిరితే నేను చేస్తాను, కుదరకపోతే కుదరదని చెప్పేస్తాను. ఇది కుదరదమ్మా, ఇది ఇలా అయ్యేది కాదు, ఇంకా టైం ఉంది, తర్వాత చేద్దాం, మీరు ఇంకో రోజు తర్వాత చూసుకుండండి అని చెప్పి పంపిస్తాను. సో మూర్ఖులను కూడా డీల్ చేసే నిజంగా కెపాసిటీ ఉండాలి. వాళ్ళు వింటారు. వాళ్ళకి మనం చెప్పామనుకో ఇది కరెక్టే కాదు, ఇది ఇలా చెయ్యొద్దు, మీరు ఇలాగే చెయ్యాలి, అలాగే చేయాలంటే వాళ్ళు వినరు. ప్రపంచాన్ని మనం మార్చలేము. సో వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు పలానా అనుకుంటున్నారు కదా, ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడు ఒక 4 రోజుల తర్వాత చూడండి, ఒకసారి మాట్లాడండి, కనుక్కోండి, మన డెలివరీ కదా, పిల్లని ఎందుకు రిస్క్లో పెట్టడం, బేబీని ఎందుకు రిస్క్లో పెట్టడం అని అంటే వాళ్ళకి సరిగ్గా చెప్తే వింటారు. ఆర్గ్యూ చేయొద్దు, అడుక్కోవాలన్నట్టు అలాగా. సో రైట్, న్యాచురల్ డెలివరీ చేస్తారు. సడన్ గా మీరు అనుకున్న టైంకి ముందు రోజు కాకుండా నెక్స్ట్ డే పెయిన్స్, ఆ ముహూర్తానికి అమావాస్య వచ్చింది అనుకోండి, ఏమైనా రిస్క్ ఉంటుందమ్మా? అమావాస్య రోజు అయ్యింది ఏంటి అని పేషెంట్స్ నుంచి ఈ కాలంలో కూడా ఇంకా అట్లాంటి? ఎస్ ఉంటాయి, కానీ లక్కీలీ ఏంటంటే అమ్మాయి పుట్టడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మాకు అంతగా ఏముండదు. అండ్ ప్రపంచంలో బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా పుట్టినా కూడా కొన్ని యాగాలు, హోమాలు, వ్రతాలు, సో ఇట్లాంటివి ఏవో ఉంటాయి టెక్నికల్. ఇంకా ఉందా డిస్క్రిమినేషన్? అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సోషల్ కాన్సెప్ట్స్ అనేవి చాలా డీప్ గా ఉంటాయి శ్రావణి, చాలా డీప్ గా ఉంటాయి. వాటిని మనం మార్చలేము, నిజంగా చెప్తున్నాను, వాటిని మనం మార్చలేము. కానీ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఏ టైంకి ఎవరు పుట్టినా కూడా కొన్ని పూజలు చేసుకుంటే అయిపోతుంది కదా అని మనం ఒకవేళ వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళైనా కానీ పర్లేదులే చూసుకుందాం, తర్వాత చూసుకుందాం అంటారు. మ్యామ్, జనరేషన్స్ ఇన్ని మారాయి, సైన్స్ టెక్నాలజీ ఇంత పరుగులు పెడుతుంది, ఈ పోటీ పడుతున్న పరుగుల ప్రపంచాన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్, అంటే అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, అబ్బా అమ్మాయి వచ్చిందా అని ఆ డెలివరీ టైంలో మీరు చూసిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి మాటలు చాలా మంది ఎలా కన్విన్స్ చేస్తుంటారు? చాలా మంది, ఓ మై గాడ్, చాలా మంది అమ్మాయి పుడితే ఎక్స్ప్రెషన్లు మారిపోయిన రోజులు ఉన్నాయి.
అబ్బాయిలు పుడితే పరుగులు పెట్టిన రోజులు ఉన్నాయి. అలాగే 3 అబ్బాయిలు ఉండి అమ్మాయి పుడితే సంతోషించిన రోజు కూడా ఉంది. సో నేను ఆబ్స్టిట్యూషన్ కాబట్టి నేను అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ చూశాను. అండ్ ఒక ఫ్యామిలీ ఇలా ఉండాలి అని అనుకోవడంలో అసలు తప్పు లేదు. అయితే దానికోసం క్రిమినల్ మెథడ్స్ కి వెళ్ళడం తప్పు. కావాలి అని అనుకుంటే జెన్యున్ గా చేసే కంట్రీస్ ఉన్నాయి, జెన్యున్ గా నడిపించే దాన్ని ఏమంటారు లాస్ ఉన్నాయి. బట్ మన కంట్రీకి వచ్చేసరికి పీసీపీఎన్డిటీ చాలా స్ట్రిక్ట్ టు అన్ ఎక్స్టెంట్ దట్ స్కాన్ రూమ్ లో మనుషులు ఎవరు ఉండొద్దు, చాలా ప్రైవసీ ఉండాలి, అసలు సెక్స్ డిటర్మినేషన్ చెయ్యొద్దు, దాని తర్వాత అసలు ఇవి చాలా చాలా లాస్. అండ్ అదే దాని మీద బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అందరికీ చెప్తాను, ఇండియాలో ఎటువంటి పరిస్థితిలో కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది కుదరని పని. బికాస్ పీసీపీఎన్డిటీ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ మన మేల్ టు ఫీమేల్ రేషియో ఇస్ జస్ట్ డ్రాపింగ్. ఫీమేల్స్ తగ్గిపోతున్నారు, మేల్స్ పెరుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. బట్ పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ మ్యాడ్. వాట్ ఎవర్ చైల్డ్ దే వాంట్ ఇట్. They go to different countries, they get treatments done where it is legal, and they come back. You should appreciate that they have not gone for abortions illegally. That's more than enough. So basic ga illegal abortions ni manam aapali, manamu atu side vellanivvaddu. And I have seen people who are happy with 2 whatever gender kids that they have, and it's all about their choices. ఈవెన్చువల్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరుగుతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ పేరెంట్స్ లో ఉండట్లేదు, వాళ్ళ పేరెంట్స్ లోనే ఉంటుంది. సో దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్ దట్ దే హ్యావ్. ఎందుకంటే ముందే బ్రెయిన్ లో చేస్తూ ఉంటారు, ఈసారి అబ్బాయి అయితే నెక్స్ట్ టైం అమ్మాయి అవుతుంది, ఈసారి ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది అంటారా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇంట్లో ముందు నుంచే డిస్కషన్ లోకి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న పేరెంట్స్ అయ్యే వాళ్ళైతే వాళ్ళ అంత ఎక్స్ప్రెషన్స్ ఏముండవు. దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్స్ దే హ్యావ్ బికాస్ దే ఆర్ ఆల్ ప్రీషియస్. ఎంతో కొంత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తోనో ప్రీషియస్ గా వచ్చిన బేబీస్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఇట్. వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కొద్దిసేపు అయితే వాళ్ళే సెటిల్ అవుతారు. ఓకే మ్యామ్, న్యూలీ మ్యారీడ్ కపుల్ కి డాక్టర్ శిల్పి రెడ్డి ఒక 5 టిప్స్ ఇవ్వాలి అంటే, ప్రీషియస్ టిప్స్ అంటే న్యాచురల్ డెలివరీ కావాలి అంటే, ముందు నుంచి పెళ్ళైన జంట ఈ వీడియో చూస్తే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? బేసిక్ గా పెళ్ళైన జంట నా వీడియో చూస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో టీవీ తీసేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు కలిసి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవడమో, లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువులు వెళ్ళి కలిసి కొనుక్కొని రావడమో, ఆ వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్ళడం, మాట్లాడుకుంటూ రావడం. ఈ మధ్య ఎవరికి గుడి గోపురాలకు వెళ్ళట్లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ట్రెడిషనల్ ప్లేసెస్, గో టుగెదర్. మంచి వైబ్స్ ఉంటాయి అక్కడ, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ అ చర్చ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ అ మాస్క్, ఎనీవేర్, దర్గా, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, గురుద్వారా, all these places are consecrated with lot of energies which are absolutely necessary for newly wedded people to have that energized environment. And early ga మీరు నేనైతే లేట్ గా వర్క్ చేసే కేటగిరీలో ఎవరిని వెళ్ళొద్దనే చెప్తాను. దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఆఫీస్ టైమ్స్, దట్ టు టుగెదర్ దే షుడ్ హ్యావ్ ద సేమ్ టైమ్. ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒకరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఒకరు నైట్ షిఫ్ట్, ఒకరు మార్నింగ్ షిఫ్ట్ అంటే చాలా కష్టం. దిస్ ఇస్ జస్ట్ నాట్ ప్రాక్టికల్. ఒక 4 రూపాయలు తక్కువ సంపాదించినా నష్టం లేదు, ప్రపంచంతో పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి, కలిసి ఉండండి, టైం కలిసి స్పెండ్ చేయండి. ఇద్దరూ వర్క్ చేయండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు టైం స్పెండ్ చేయండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, కలిసి ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ప్రతి క్షణము మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా కలిసి టైం స్పెండ్ చేయండి. అట్లా సోషల్ లైఫ్ని వదలొద్దు, పర్సనల్ లైఫ్ని వదలొద్దు. ట్రావెల్ టుగెదర్, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ దట్ యోర్ టైమ్ స్పెంట్ ఇస్ వెరీ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ వెరీ మెమరబుల్. కొత్తగా మీరు ట్రై చేయొచ్చు, కొత్త విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనే ఒక డెసిషన్ని డిలే చేయొద్దు, అబార్షన్స్ అస్సలు చేయించుకోవద్దు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. ఎందుకంటే అబార్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అప్పుడప్పుడు ఉండదు. మనకి ఎవరికి కలిసి రాదో మనకు తెలియదు. అబార్షన్స్ చేయించుకోవద్దు. సేఫ్ ఎంకరేజ్ చేస్తాము. కాంట్రసెప్షన్ యూజ్ చేయండి ఒకవేళ ప్రెగ్నెన్సీస్ వద్దనుకుంటే. ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి. టుగెదర్ పేరెంటింగ్ చేయండి, టుగెదర్ చెకప్స్కి వెళ్ళండి,
టుగెదర్ చిల్డ్రన్ని రేస్ చేయండి, మంచి వాల్యూస్ ఇవ్వండి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్తో పాటు ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ఓకే, రైట్. కమింగ్ టు సమ్ అదర్ టాపిక్ మ్యామ్, ఈ జనరేషన్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు అవసరం అంటారా మీ మాటలు? డెఫినెట్గా, బికాస్ పిల్లలు ఒక వల్నరబుల్ గ్రూప్గా ఉంటారు. వాళ్ళకి ఏదో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది. అదే ఎన్కాష్ చేసి అన్వాంటెడ్ వీడియోస్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ మెటీరియల్ అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అదే మనం వాళ్ళకి స్కూల్లోనే పద్ధతిగా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ కింద ఎడ్యుకేషన్ గనక మనం ఇచ్చినట్టు అవుతే, వాళ్ళ సెక్సువాలిటీని వాళ్ళు గుర్తించగలిగినట్టుంటే అన్వాంటెడ్ ఎక్స్ప్లోరేషన్ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ మన సిస్టంలో, when we are living with our parents, when there are a lot of people in the house, when there's a lot of social interaction, ఆ ఇంక్విజిటివ్నెస్ ఉండదు. ఎప్పుడైనా ఎంప్టీనెస్ ఉంటుంది కదా, ఖాళీగా టైం దొరుకుతుంది, ఎంప్టీనెస్ ఉంటే వాళ్ళు ఎక్కువగా వల్నరబుల్ ఉంటారు టు ఎక్స్ప్లోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ నోయింగ్ థింగ్స్, ఇవన్నీ. సో మన దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసే కెపాసిటీ ఉంటే, వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఎవ్రీథింగ్ ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ హెల్ప్ యూ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అని కనుక మనం కాన్ఫిడెంట్గా చెప్పినట్టు అవుతే, వాళ్ళు ఎప్పుడు తప్పుదారి పట్టరు. వాళ్ళు తప్పుదారి ఎప్పుడు పడతారంటే, దాంట్లో ఏదో మసాలా ఉంది, దాంట్లో వెళ్ళి ఏదైనా చూడాలని, ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఇది బాడీ, ఇది దీని బయోలాజికల్ రిక్వైర్మెంట్స్, ఇవి నథింగ్ మోర్ దాన్ దాట్ అని అంటే వాళ్ళకి ఆ అనవసరమైన అన్వాంటెడ్ ఫీడింగ్ ఉండదు. బట్ ఇంట్లో పేరెంట్స్ కంబైన్ జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇలాంటివి ఏమైనా డిస్కషన్కి వచ్చి ఒకవేళ మీరు అన్నట్టుగానే సిలబస్లో పెడితే మంచిది అని అనుకున్న పరిస్థితిని ఊహిస్తే, ఈ మన ఇండియన్ కల్చర్లో యాక్సెప్టెన్సీ ఉంటుందా? పిల్లలతో పేరెంట్స్, పెద్దవాళ్ళు అలాంటి డిస్కషన్ చేయడానికే చాలా అది ఒక జుబుక్సాకరమైన టాపిక్ కదా, మనకెందుకులే అనే వరకు. బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితిలో మన సొసైటీ, మన కల్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడాను ఈ వెస్టర్నైజేషన్ వచ్చేసరికి మన వీడియోస్ అయితేనేమి, టీవీ అయితేనేమి, ఏదైతేనేమి మనకి వాస్ట్ కాంటెంట్ ఉంది. ఇంత కాంటెంట్లో గ్రాండ్ పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, అందరు అప్డేట్ అయిపోయారు. వాళ్ళకు ఒక క్యాజువల్ యాటిట్యూడ్ వచ్చింది. అండ్ ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ వస్తూ ఉంటే పక్క రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఫాదర్ వస్తూ ఉంటే చాలా మర్యాదగా ఉండేది. ఇప్పుడు హే డాడ్ అంటున్నారు. సో అలాగా కల్చర్ మారిపోయింది అండ్ దర్ ఓకే విత్ ఇట్. లేకపోతే ఇంతకుముందు మా డాడీ స్కూటర్ అక్కడెక్కడో వస్తుంటే అందరు పిల్లలు సర్దేసుకునేవాళ్ళు. సో ఆ భయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. హౌ వాజ్ యువర్ డే అన్నట్టు, వాట్ డిడ్ యూ డూ అన్నట్టు. ఇలా పరిచయాలు పెరుగుతున్న కొద్దీ, మార్పులు వస్తున్న కొద్దీ freedom to talk about multiple things has increased, and to educate in the current generation the right topic, adi mattuku marchipovoddu. And schools are doing a great job. And after schools, parents have to be their comfort zone and they have to tell them that there is nothing wrong, you have to జస్ట్ టాక్ అబౌట్ ఇట్, అంతే. ఓకే మ్యామ్, కొన్ని సోషల్ మీడియాలో వ్యూవర్స్ అడిగే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని ఇక్కడ ఒక 2-3 అడగాలనుకుంటున్నాను. డే టైంలో కంటే నైట్ టైమ్స్లో లైఫ్కి ఒకవేళ అలవాటు పడితే రిజల్ట్ పాజిటివ్గా ఎక్కువగా ఉంటుంది అనేది అపోహనా, నిజమా? అది అపోహ ఎప్పుడు కాదు. బికాస్ నైట్స్ అనేవి యూ విల్ హ్యావ్ అ లాంగ్ రిలాక్సేషన్ టైం కదా. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ సెక్షువల్ యాక్టివిటీ, ఎండ్ ఆఫ్ ద డే సేమ్ 9-10 o'clock, ఆఫ్టర్ దట్ యూ స్లీప్ ఆఫ్, యువర్ బాడీ is relaxed, your hormones are getting produced, whatever the sperm has to do, it will have some time. And whatever comfort that you have when you're relaxed, your body tends to give way to various things in a sensible manner. అలాగని మార్నింగ్ లైఫ్ ఉంటే ఉండదని కాదు, బట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ మచ్ మోర్ beneficial and convenient for your relaxation. No morning, say mid-afternoon, if you have intercourse and you just go do some work and go around, and if you have to travel, if you have to do some other works and you're stressed out and you're not sleeping well, all this is not good lifestyle. Right. Ma'am, ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకవేళ పిల్లలు పుడితే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అని అంటూ ఉంటారు. No, it is a myth. బ్లడ్ గ్రూప్స్ ఇన్ఫ్యాక్ట్ సేమ్ ఉంటే ఏ
బ్లడ్ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ మదర్ కి బేబీకి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కింద జాండిస్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది తప్పితే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అలాంటి ఛాన్సెస్ ఏమి ఉండవు. ఓకే, ఫీమేల్స్ ఎక్కువగా యంగ్స్టర్స్ వెరీ యంగ్ ఏజ్లో పెళ్లి చేసుకోవటం వల్ల, తల్లి అవ్వటం వల్ల ఫ్యూచర్లో మెంటల్గా వాళ్ళకి ఫిజికల్గా చాలా హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటుంటారు. అది ట్రూ కాదు. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజెస్ అనేది టీనేజ్ మ్యారేజెస్ డెఫినెట్లీ నాట్ గుడ్. బికాస్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కాబట్టి, వాళ్ళ బాడీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు కాబట్టి, ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తే వాళ్ళకి లోడ్ అవుతుంది అండ్ ఆల్ దీస్. కాబట్టి మనము టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్, టీనేజ్ మ్యారేజెస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. బట్ మ్యారేజెస్ ఎనీవేర్ బిట్వీన్ late teens, maybe 20-25 years, they are absolutely okay. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా పీక్ లో ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంటుంది. బట్ అగైన్ సోషల్ మెచ్యూరిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, మినిమం డిగ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలి అని అంటే 21-22 years ఈజీగా అవుతుంది. ఒక్క జాబ్ రావాలి, జాబ్ లో బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్న మనం సెటిల్ అవ్వాలి అని అనుకుంటే 23-25 అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ద బెస్ట్ టైమ్ టు గెట్ మ్యారీడ్. అండ్ అంతకన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా if the partner is good and supporting, there's no problem. But if there is any abuse, then the female will not have word and voice, because she'll not complete her education, she's not self-sufficient, she's not employed. Where will she talk? Where will she voice over? So అందులో ఎక్స్ప్లాయిట్ అవ్వడం కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్జస్ట్మెంట్స్ అయ్యి తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ ఇంతకు ముందు ఉండేవి కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళు అడ్రస్ చేసి షీల్డ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి హస్బెండ్ కి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఉమెన్ మీద తీయడము, అబ్యూజివ్ గా అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఉమెన్ ఇస్ కంప్లీట్లీ ట్రాప్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్ బికాస్ దెర్ ఆర్ చిల్డ్రన్ దట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. వాళ్ళ మొహం చూసి వాళ్ళ కోసం అని భరిస్తూ ఉంటారు. బట్ ఈవెన్చువలీ 40s వచ్చేసరికి అదంతా చాలా ఎక్కువైపోయి, ఆ లోడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించి, అండ్ పిల్లలు కూడా ఎవరి దారి వాళ్ళు చూసేసుకుంటారు తర్వాత. దెన్ దే బికమ్ వెరీ అలోన్ అండ్ దే ఫీల్ దట్ పెయిన్ అండ్ దే గెట్ ట్రామటైజ్డ్. ఆ పెరిమెనోపాజల్ ఇష్యూస్ వచ్చేసరికి చాలా సైకలాజికల్ గా ట్రామాటిక్ గా ఫీల్ అవుతారు. రైట్. కొన్ని జనరేషన్స్ నుంచి చూస్తూ ఉంటే సర్జరీ అయిన డెలివరీస్ రేర్ గా ఉండేవి, ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా రేర్ గా కనిపిస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్ ఐవీఎఫ్ డెలివరీస్ అనేవి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి కామన్ అయ్యే పరిస్థితులు చూడబోతున్నాం. అలాంటి సిచ్యువేషన్ రాబోతుందా అంటే? డెఫినెట్ గా ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ నిజంగానే ఎక్కువ అవబోతున్నాయి. బికాస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అన్ ఎపిడమిక్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అది ఇంకా పాండమిక్, ఎపిడమిక్ అన్ని ఒకటేలాగా అయిపోయాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. అండ్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేమేం చేస్తున్నామంటే, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, బికాస్ వీ హ్యావ్ అ సెటప్, వీ హ్యావ్ ఎవ్రీ స్పెషలిస్ట్ ఇన్ ద హాస్పిటల్, we would definitely try for a normal delivery. If she's not delivering normally, then we will do a cesarean. So anything cesarean లో కూడా బ్లడ్ లాస్ ఛాన్సెస్ ఉంటాయి, పీపీహెచ్లు ఇవన్నీ ఉంటాయి, పోస్ట్మార్టం హెమరేజ్లు, బ్లడ్ లాస్లు. దానికి అనుగుణంగా బ్లడ్ బ్యాంక్, దానికి అనుగుణంగా హై రిస్క్ అనెస్థీషియా టీము, దానికి అనుగుణంగా మన సెటప్ పెట్టుకోవాలి. అయితే ఏదైతేనేమి నార్మల్ డెలివరీకి మించిన సేఫ్టీ ఉండదు. అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం ఇస్తూ ఉంటే, వాళ్ళు ఒకవేళ యోగా క్లాస్కి వస్తారు 50 మంది, అందులో డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా, మిగతా వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు. రైట్, డెఫినెట్ గా మార్చుకుంటారు. మ్యామ్, చాలా మంది ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి విన్న వాళ్ళు సెలబ్రిటీస్ చెప్తూ ఉన్న మాటలు విన్నప్పుడు, లైక్ స్పోర్ట్స్లో ఉన్నారు, లైక్ వాళ్ళకి స్పోర్ట్స్ అనేవి కొన్ని ఇయర్స్గా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఉపాసన అలానే పిల్లలు కనిందని, లేదంటే ఇషా అంబానీ అలానే పిల్లలు కనిందని, ఎగ్ ఫ్రీజింగ్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనరేషన్స్ అంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అలా చేసుకున్నారు కదా, మేము కూడా చేసుకుంటాము అని చెప్పి, దీన్ని ఎంతవరకు నమ్మాలంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా టెక్నాలజీ, మనము ఐఫోన్ కొంటే వాళ్ళు ఇంతకు ముందు 7th జనరేషన్ iPhone 7, ఇప్పుడంటే iPhone 15, అంతే కదా. టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు
నువ్వు వేసుకునే బట్టలు నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. నీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 35 years వరకు లేదు అని నీకు తెలిసినప్పుడు, నీకు మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు, మరి నువ్వు 28 ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే నీ 28 years ఎగ్ క్వాలిటీ ఉంటుంది కదా. నీకు ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉంటే దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ which pay for 2 cycles of egg freezing. Okay. Yes, there are software companies which pay for 2 cycles of egg freezing free of cost, everything funded from scratch. అలా ఉన్నప్పుడు నువ్వు ఆ మెంటల్ మెచ్యూరిటీతో నువ్వు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోకపోతే 35 yearsకి వెళ్ళి నువ్వు అక్కడ ఎగ్స్ తగ్గిపోయి క్వాలిటీ తగ్గిపోయి నువ్వు సఫర్ అవుతావు కదా. సో బేసిక్గా ద కాన్సెప్ట్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఒపీనియన్స్, నువ్వు మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నీకు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు. మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నువ్వు టైంకి మ్యారేజ్ చేసుకుని టైంకి పిల్లల్ని కనేసేసి టైంకి పిల్లల్ని పెంచుకుంటూ హాయిగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. కానీ నీకు మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఇతర ఆలోచనలు ఉన్నాయనుకో, యూ ఆర్ అ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ డూ ఎగ్ ఫ్రీజింగ్ and make sure that your fertility is frozen. If you have a partner by then, if you are married by then, you freeze embryos. If you don't have a partner or if you are not married, then you can freeze your eggs. So ila cheskunte no 35 years ki kanu 40 years ki kanu nee ishtam. Okay. But the quality will be of a 28-year-old or 25-year-old or 26, whatever age that you have frozen your eggs, your quality will be that. This is using technology for somebody who really wants to postpone their pregnancy for a very long time. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తాను అని అంటే దానికి అనుగుణంగా ఎగ్స్ వేస్ట్ అవ్వకుండా మెడికేషన్స్ తీసుకుని నువ్వు కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదైనా వాడుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్కువగా నువ్వు డిలే చేసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఏజ్ని రివర్స్ చేయలేం. కాబట్టి ఏజ్ కెనాట్ బి రివర్స్డ్, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఈక్వాలిటీ. మీరు ఫేస్కి ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, బాడీకి ఏదైనా తీసుకోవచ్చు, రింకిల్స్కి ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్కి ఏమీ తీసుకోలేము. సో యూ హ్యావ్ టు ఫ్రీజ్ యువర్ యంగ్ ఎగ్స్ or you have to deal with problems that come in future. బట్ ఐఫోన్లో 7th generation to 15th generation మనం ఒక ట్రాన్స్ఫార్మ్ చూస్తూ ఉన్నాం. అలాగే IVF, టెస్ట్ ట్యూబ్, సరోగసీ ఇవి కూడా అలాంటి జనరేషన్ చేంజెస్ అంటారా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? బేసిక్గా లాస్ట్ 15 years నుంచి నాకు IVF ట్రీట్మెంట్స్ ఎక్స్పోజర్ ఉంది. ఐ హావ్ బీన్ అన్ IVF స్పెషలిస్ట్. నేను అది వదులుకొని ఆబ్స్టెట్రిక్స్ వైపు వచ్చాను. బట్ అది నన్ను వదలదు. బికాస్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నదని కనుక్కోవడం నా నిష్. సో ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఫైండింగ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో అది తెలుసుకోవడానికి చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ని పంపిస్తూ ఉంటారు. సో నేను గంటలు మాట్లాడను. నేను వాళ్ళ ఫైల్ చూసేసి అనలైజ్ అయిన తర్వాత ఇది నీ ప్రాబ్లం, దీన్ని రెక్టిఫై చేస్తే నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇంతే. 2 minutes. సో అది కూడా చెయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు. బికాస్ దేర్ ఆల్ బడ్డింగ్ కదా, వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. చాలా సార్లు పేషెంట్ వచ్చింది గుడ్డిగా IVF చేసేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ? మేల్ ఫ్యాక్టరా? మేల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వారికోసిల్ ఉందా? ఉమెన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా? వెయిట్ ప్రాబ్లమా? ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమా? దీనికి ఏం చేస్తే సెట్ అవుతుంది? ఇవి రెండు ఎందుకు కలవట్లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కనుక్కోవాలి. అది కనుక్కుని అది బ్రేక్ చేసామనుకో, దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. చాలా సార్లు IVF స్పెషలిస్టులు చెయ్యరు టెస్ట్లు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇవన్నీ రాసామనుకో వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్కి రారనుకుంటారు. నాకు ఆ పని లేదు, నేను IVF సెంటర్ పెట్టుకోలేదు. సో నాకు మీకు కారణం కావాలా, నేను కనుక్కుంటాను. ఫలానా టెస్ట్లు చేసుకుంటా, నేను ఐస్ బ్రేక్ చేస్తాను, మీ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుంటాను, మీకు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అలా ఐస్ బ్రేక్ చేసిన 50% ఆఫ్ పాపులేషన్ ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీ. నేను డెలివరీలు చేసేదే వాళ్ళకి. సో వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బ్రేక్ చేశాను కాబట్టి వాళ్ళు నేను ఏది చెప్పినా అది వింటారు. బికాస్ దే హ్యావ్ సీన్ సక్సెస్ విత్ మీ. ఎగ్జాక్ట్లీ. అలాగే వాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ట్రావెల్ చేస్తారు. దే విల్ టేక్ దట్ ఎంటైర్ బర్డన్ ఆన్ మై షోల్డర్ బికాస్ దే విల్ నో ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్. నేను వాళ్ళకి ఫుడ్ చెప్పినా వింటారు, టైం పడుకోమన్నా వింటారు, లేకపోతే డయట్ ఎక్సర్సైజ్ చేయమన్నా వింటారు, అన్ని వింటారు. ఇంత హైలీ మోటివేటెడ్ పాపులేషన్ లో నేను డెలివరీస్ కూడా చేసుకోగలుగుతాను ఈజీగా. సో ఇది అలా వాకిన్ వచ్చే వాళ్ళని మేనేజ్ చేయడం కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఆ సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళు కావాలనుకునే వాళ్ళని నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి అది అలా నడుస్తుంది. దాదాపు కొన్ని వేల వీడియోస్, 100 ఇంటర్వ్యూస్. డాక్టర్ శిల్పి రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. బట్ అబౌట్ శిల్పి రెడ్డి ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు ఒకసారి చూస్తున్న ఆడియన్స్ కి? ఐఎమ్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్. బేసిక్గా
నాకు 12 మెంబర్స్ పిల్లల్ని కలర్ ఉండేది. ఓ